జకర్యా గ్రంథంలో మనం ఉన్నాము. చాలా ఈ జకర్యా గ్రంథము చాలా కష్టమైనటువంటి గ్రంథం అర్థం చేసుకోవడానికి. ఇది సింబాలిక్గా అంటే సాదృశ్య రూపకముగా కొన్ని గుర్తులను కొన్ని పోలికలను ఇచ్చి మరి రాయబడినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. ఈ గ్రంథము చదివితే తేలికగా అర్థమైనటువంటి గ్రంథము కాదు. దీనిలో చాలామంది మరి వారి వారి వ్యాఖ్యానములో చాలా డిఫరెంట్ వ్యూస్, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే ఇది చాలా మర్మముతో కూడినటువంటి మాటలుగా మనం చూస్తాం. ఈ జకర్యా గ్రంథాన్ని దేవుని బిడ్డలారా అందరూ అర్థం చేసుకోలేరు, అందరికీ అర్థం అవ్వదు, అంత ఈజీగా అర్థం కాదు దేవుని బిడ్డలారా. కానీ చాలా విలువైనటువంటి మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి, సంఘానికి కావలసినటువంటి అమూల్యమైనటువంటి సత్యములు దాగి ఉన్నటువంటి విషయము మనం ఇందులో గుర్తించవచ్చు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో మనం ఇంతవరకు 6 దర్శనాలు మనం చూసాం. జకర్యా ఒకే రాత్రి ఆయన చూసినటువంటి 8 దర్శనాలలో మనము 6 దర్శనాలు మనం చూసాం. అంటే విన్నాము, నేర్చుకున్నాము. ఆయన వలే దర్శనాలు మనం చూడలేదు, కానీ ఆయన చూసిన దర్శనాల వివరాలను, వాటిలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ విలువలను మనము నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని దర్శనము చాలా గొప్పది. అది మానవునికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు తన ప్రజలను ఆయన దర్శించేటువంటి వాడు. ఇశ్రాయేలీయులు దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తులో మగ్గిపోతుండగా, మూలుగుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు మండుచున్నటువంటి పొదలో ఓ గొప్ప దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క దర్శనమును పొందుకున్నటువంటి మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ దర్శనము ఆయనను నిలబెట్టింది. ఆ దర్శనమే ఆయనకు ధైర్యం ఇచ్చింది. ఒక దైవజనుడు ఏమన్నారంటే, మోషే తన ప్రజలను నడిపించినంత కాలం కూడా ఆ దర్శనము, చూసిన దర్శనము, బయట మండుచున్నటువంటి ఆ యొక్క పద దర్శనము ఆయన హృదయములో మండుచున్నది కనుకనే 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో ఆయన వారు విసిగించినప్పటికీ కూడా ఆ దర్శనము ఆయనలో మండుచున్నది కనుకనే ఆయన ఆ విధంగా నడిచాడు అని ఓ గొప్ప దైవజనుడు తెలియజేశాడు. హల్లెలూయా. కనుక ఆ దర్శనము, దేవుడిచ్చిన దర్శనము, దేవుడిచ్చిన భారము ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని బిడ్డలారా, శ్రమ, కష్టము, ఇబ్బంది, ఇరుకులు ఎదురైనప్పటికీ, ప్రజలు మాట వినకపోయినప్పటికీ, లోబడకపోయినప్పటికీ కూడా ఆ దర్శనము నుండి వైదొలగకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి అటువంటి దైవ సేవకులు, అటువంటి సంఘము, అటువంటి విశ్వాసులు నిలబడతారని, ముందుకు సాగుతారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సంఘముగా మనం ఒక దర్శనము కలిగిన వారిగా మనం ఉండాలి. ఒక దర్శనమును పొందుకునే వారిగా మనం ఉండాలి. దర్శనాలు చూడగలిగే వారిగా మనం ఉండాలి. రాబోయే కాలంలో జరగబోయే సంగతులను దేవుడు తప్పకుండా బయలుపరిచేటువంటి వారిగా ఉన్నాడు. కనుక ఆ దర్శనం యొక్క విలువను ఎరిగినటువంటి మనము ఆ యొక్క దర్శనాలు చూడగలిగే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని మనము మలుచుకుంటే, ఆయన చిత్తానికి మన యొక్క చిత్తము ట్యూన్ చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ జకర్యాకు ప్రభువు తన యొక్క పట్టణానికి, ప్రజలకు రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి సంగతులను బహు స్పష్టముగా మరి మనం చూసినటువంటి 6 దర్శనాల్లో మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు 7వ దర్శనాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదివినప్పుడు
ఇక్కడ 7వ దర్శనాన్ని మనం చదువుతాము. చదువుతారా? అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇది ఏమిటి అని నేను అడిగి తిని, అందుకు అతడు, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూమనెను, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. చాలు. ఇక్కడ మరలా దేవుని దూత ఎవరితో మాట్లాడుతున్నారు? జకర్యాతో మాట్లాడుతున్నారు. ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం చూసాము. ప్రవక్త అయిన జకర్యా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. తర్వాత ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చూసాం. ఆ తర్వాత అసలు క్యారెక్టర్ మర్చిపోవద్దు, జెరుబాబేలే కదా వచ్చింది మందిరం కట్టడానికి. పునాది వేసింది ఎవరు? దేవుడే చెప్పారు కదా, ఏ చెయ్యి అయితే పునాది వేసిందో, పునాది రాయి వేసిందో ఆ చెయ్యే ఏమంటే ముగిస్తుంది, చివరి రాయి కూడా ఆ చెయ్యే పెట్టుతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరు? జెరుబాబేలు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ దేవుడు జకర్యాతో దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఇది ఏమిటి అని నేను అడిగి తిని, అందుకు అతడు ఇది కొల అని చెప్పాడు. కొల అంటే ఏంటి? కొల తూము. అది ఇది కొల అంటే ఏంటి? కొలిసే పాత్ర. దాన్ని 2 పదాలు వాడారు, ఒకటే కానీ కొల తూము అన్నాడు. మీరు లేవియా కాండంలో చూసినట్లయితే, లేవియా కాండం 5వ అధ్యాయములో 11వ వచనంలో చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. ఒక్కసారి టక్కున చదవాలి. 5:11. తూమేడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార బలిగా తీసుకురా. తూమేడు అంటే మన కొంచెములని, తర్వాత తవ్వలని, స్వాలని, మానికని, ఇంకా కుండలు ఉంటాయి, కొల కుండలు ఉంటాయి. అంటే ఒక తూమెడు దాంట్లో గిన్నెలో ఎన్ని పడతాయంటే దాదాపుగా 22 నుండి 30 లీటర్ల వరకు పడుతుందని చెప్పేసి అంచనా. అంత పెద్ద తూము అనమాట. అర్థమైందండి? కొలత కొలిసే ఆ పాత్రది. గోధుమలు కానివ్వండి, ఇంకా బార్లీ గింజలు కానివ్వండి, ధాన్యమును గొలిసేటువంటి ఒక పాత్రగా ఉన్నది. మనం చూసినట్లయితే కొలకుండ చెప్పాను, కొలకుండ కూడా చెప్పాను నేను. అర్థమైంది? ఇప్పుడు ఇది పదం అర్థం కాకుండా మనం చదివితే ఏమర్థమవుతుంది మనకి? కనుక ఇప్పుడు తూము అంటే ఏంటి? సో కొలత కొలిసేటువంటి ఒక పాత్ర, ఒక వెజల్, గుర్తుపెట్టుకున్నలాగైనా. సో అది దాదాపు 22 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు సైజులో ఉండేది ఒక తూము అతనికి కనపడతా ఉంది. ఇప్పుడు జకర్యాకి ఏం కనిపించిందండి? ఏం కనిపించింది? కొల లేక తూము కనబడది. తూమనెను, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడదని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా. ఏంటి సీసపు బిళ్ళ? ఏంటిది సీసపు బిళ్ళ అంటే ఏంటి? ఏం లేదు, ఆ కొంచెం పైన లేక తూము పైన ఉండే మూత. అది ఎలాగ చేయబడది? సీసపు బిళ్ళలాగా ఉందన్నమాట. రౌండ్గా సీసపు బిళ్ళలాగా దానికి మూతి ఉందన్నమాట. ఆ మూతి క్లోజ్ చేయటానికి, కప్పటానికి దానిపైన పెట్టే మూత లాంటిది అనమాట. అర్థమైందా? సీసపు బిళ్ళది. తూముకి ఏముంది? సీసపు బిళ్ళ లాంటి ఒక మూత పెట్టబడి ఉంది. అయితే దేవుని దూత మాట్లాడుతున్నాడు. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడ్డది. అర్థం చేసుకోవాలంటే ఆయన ఎదుట ఏం కనబడుతుంది? ఒక తూము కనబడుతుంది. ఆ తూము ఎంత ఎంత సైజు ఉన్నదంటే మనిషి కూర్చోగలిగినంత సైజులో ఉన్నది. ఆ దూత చెప్తున్నాడు, ఆ మూత తీసి చూడంటే, మూత తీయగానే ఏం కనపడుతుంది? దాంట్లో స్త్రీ కనపడుతుంది. వెంటనే
దాన్ని ఏం చేయమంటే బిగించమన్నాడు. స్త్రీ లోపల ఉన్నది బిల్లను ఏమన్నాడు? మూసేయమన్నాడు, బిగించమన్నాడు, లేదా మూసేయటం జరుగుతుంది. చదవండి, అది కూడా చదవండి. నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసబిల్లను తూము మీద ఉంచాను. ఆ స్త్రీ లోపల ఉంది. మూత తీసి చూడగానే స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీని ఏమన్నారంటే ఇది దోషము మూర్తి అన్నాడు. అంటే దోషము, మనుషుల పాపము, మనుషుల యొక్క దుష్టత్వానికి సాదృశ్యంగా ఆ స్త్రీని చెబుతున్నాడు. ఆ స్త్రీ, దాంట్లో ఉన్న స్త్రీ దేనికి సాదృశ్యం అంటే మనుషుల యొక్క దుష్టత్వానికి గుర్తుగా చూపిస్తున్నాడు. అది దోషమూర్తి కనుక నువ్వు దాన్ని తీయవద్దు అని చెప్పినప్పుడు ఆ సీస బిల్లను ఏం చేశాడంటే గట్టిగా తూము పైన బిగించాడు. ఆ స్త్రీ లోపల ఉంది, బయటికి రాలేదు. దుష్టత్వం బయటికి రావడానికి వీలు లేదు, అది బిగించబడ్డది. ఎంత చెప్పిన తర్వాత చూడండి, మీకు ఇందులో ఒక అక్షరం కూడా అర్థం కాదు. చదివితే మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి ఆ సంకుబుడ్డి కొంగ. ఇది ఎలాగుంటుందంటే మీకు చూపిస్తా చూడండి, మీకు కనబడుతుందో లేదో. ఇప్పుడు చూడండి, ఇది దీని రెక్కలు కలిగినటువంటి ఇద్దరు స్త్రీలు తేరు చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుబుడ్డి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. బైబిల్ గ్రంథంలో దూతల గురించి ఎక్కడ చెప్పబడ్డా కానీ స్త్రీలుగా చెప్పబడలేదు. పురుషులుగానే మగవారిగానే చెప్పబడ్డది. అట్లని దూతలు మగవారు అంటానికి లేదు, ఆడవారు అంటానికి లేదు, వారికి జెండర్ లేదు. అర్థమైందండి? అయితే ఇక్కడ మాత్రము స్త్రీలుగా సంబోధించబడ్డారు. వారికి కలిగి ఉన్న రెక్కలు ఎలాంటి అంటే సంకుబుడ్డి కొంగ లాంటి పొడవైన రెక్కలు కలిగి ఉన్నారు. పక్షులలో అన్నిటికంటే అక్కడ ఉన్న పక్షులలో పొడవైన రెక్కలు కలిగిన కొంగగా ఈ సంకుబుడ్డి కొంగ ఉన్నది. ఎవరున్నారా? అటువంటి రెక్కలు కలిగినటువంటి ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారు? గాలి వారి రెక్కలను ఆరించుచునను వారు వచ్చి తూమును భూమాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసి ఈ తూముని ఎక్కడికి తీసుకొని పోదురని అడుగగా సీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఎంతవరకు ఏమైనా అర్థమైందా దీంట్లో? మొదట మనకేం కనబడుతుంది? జకర్యాకు ఒక తూము కనబడుతుంది. తూము పైన ఏముంది? మూత ఉంది. అదే మూత? సీసపు బిల్ల. ఆ బిల్లను తీసి చూడగానే, పూర్తిగా తీయలేదు, ఇలా తీసి చూడగానే ఏం కనబడుతుంది? అందులో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ గురించి ఏమని చెప్పాడు? దోషమూర్తి. అంటే ఏంటి? పావనమూర్తి కాదు, మన ప్రభువు పావనమూర్తి. ఇందులో ఉన్నది దోషమూర్తి. లాస్ట్కి అడుగుతాను, ఇది గుర్తుపెట్టుకుని 2 పదాలు. వెంటనే ఏం చేశాడు? బయటికి రాకుండా ఏం చేశాడు? ముగించేసి దాన్ని క్లోజ్ చేసేసాడు. అలా చూస్తుండగానే సంకుబుడ్డి కొంగకున్నటువంటి 2 రెక్కలు కలిగినటువంటి ఇద్దరు స్త్రీలు వచ్చారు, అంటే దూతలు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? ఈ కొలతూముని భూమికి ఆకాశానికి మధ్యలో దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే గాలిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? సీనారు దేశం ఎక్కడుంది? సీనారు దేశం అంటే ఏంటి? సీనారు దేశం అంటే బబులోను దేశము. ఆది కాండంలో మనం 10:10 చదివితే, 11వ అధ్యాయంలో చదివితే, ఆ యొక్క సీనారు ప్రాంతానికి వారు వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో రాయబడుతుంది, వారు ఒక గోపురాన్ని కట్టుకోవాలని
ఆలోచన చేస్తారు. సీనారు దేశము అంటే బబులోను సమస్త కీడులకు, సమస్తమైన అపవిత్రతకు, సమస్తమైనటువంటి పాపానికి, సమస్తమైనటువంటి వ్యభిచారానికి అది మూలమైన పట్టణంగా మనం చూస్తాము. బబులోను ఆది కాలంలో ప్రారంభమైన బబులోను ప్రకటన గ్రంథంలో పరిపోట మనం చూస్తాం. అక్కడ దాకా ఉంది బబులోను, ఎక్కడ వదిలిపెట్టలే బబులోను. మనం బబులోను అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. బబులోను అంటే ఏమని నేర్చుకున్నాం? అణిచివేసేవారు, గర్వము కలిగినటువంటి వారు, హింసించేటువంటి వారుగా, వీటన్నిటికీ గుర్తుగా మనం చూసాము. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథములో 18వ అధ్యాయంలోకి వెళ్ళండి. 18వ అధ్యాయంలో చూస్తే ఒక మాట రాయబడి ఉంది. అందరూ జాగ్రత్తగా ఈ మాటలు రాసుకోండి. దేవుని వాక్యం పైన ఆసక్తి ఉన్నవారు మరలా దొరకనటువంటి విషయాలుగా వీటిని జాగ్రత్తగా మీరు రాసుకోనండి. ఎందుకంటే ఇవి చాలా మనకు అవసరమైనటువంటి మాటలు. 18వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. లేకపోతే అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. వినండి, జాగ్రత్తగా వినండి. బబులోను అంటే ఏంటో ఇక్కడ చక్కగా రాయబడింది. బబులోను అంటే దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. అర్థమైందండి? బబులోను అంటే ఏంటి? బబులోను దేనికి నివాస స్థలం? బబులోనులో ఏముంటాయి? దయ్యాలు ఉంటాయి. అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టది, వాటికి పట్టున్నటువంటి ప్రాంతం అది. అట్లాగే అపవిత్రమును అసహ్యమునకు ప్రతి పక్షికిని అది ఉనికి పట్టే ఉన్నది. ఎక్కడ ప్రారంభమైంది బబులోను? బబులోను యొక్క మూలం ఎక్కడ? సీనారు ప్రాంతం. సీనారు అంటేనే బబులోను. దేవుని బిడ్డలారా, ఆది కాండములో నిమ్రోదు ద్వారా ఆరంభమైనటువంటి ఈ బబులోను దేవుని ప్రజల జీవితాల్లో చాలా పాత్ర వహించింది. వారు చెడిపోవటానికి, లేకపోతే వారు పడిపోవటానికి, వారిని హింసించటానికి, వారిని చెరగా తీసుకొని పోవటానికి బబులోను చాలా పాత్ర వహించింది. అయితే ఏంటి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనము మొదటి నుండి కూడా మనం గమనించుకుంటూ ఒకసారి వచ్చినట్లయితే, మొట్టమొదటి సందేశం ఏంటి? దేవుడు చెప్పిన సందేశము, నా తట్టు మీరు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. మొదటి అధ్యాయం. ఆ వచనాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ జకరియా అయిపోయేంత వరకు అది మనం మదిలో ఉండాలి. ఏమన్నాడు దేవుడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అంటే మీ పాపాలను మీరు ఒప్పుకొని, మీ పాపాలను విడిచిపెట్టి, మీ పాపాలను అసహించుకొని, మీ అతిక్రమాలను కడుకొనున్నట్లుగా నా వైపు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనపక్షంగా ఉంటే ఎవడైనా జయించగలడా? చెప్పండి. దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తే ఏ శత్రువు అయినా, ఏ సమాజమే లేక ఏ సైన్యమైనా జయము పొందగలరా? అటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ తట్టు తిరిగి మీకు వాత్సల్యము చూపునట్లుగా మీరు నా తట్టు తిరగండి అని మొదటి అధ్యాయంలోనే ఆయన వారికి ఆహ్వానం పలికాడు. ఇటువంటి ఆహ్వానం పొందుకోవడానికి వారు యోగ్యులేమి కారు. కానీ దేవుడు ఆయన తన కృపలో వారి పట్ల ఉన్నటువంటి వాత్సల్యము చొప్పున దేవుడు మరలా ప్రవక్త అయినటువంటి జకర్యాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుషులు పాపం చేసి పడిపోయినప్పుడు ఆ పాప స్థితిలో నుంచి మనుషుడు లెగటానికి ఏ మనుషునికి కూడా శక్తి చాలదు, మరలా దేవుడు కృప చూపితే తప్ప. అర్థమైందండి? కనుక పడిపోయిన మన ఎడల, చెడిపోయిన మన ఎడల, దేవుని బిడ్డలారా, పాపము బ్రతుకులో మనము ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు కలుగ చేసుకొని తన కృపను చూపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ క్రమంలోనే దేవుడు ఏం చెప్పారంటే, నేను యెరూషలేము మందిరాన్ని కడతాను, ఈ పట్టణాన్ని నా భాగ్యముతో నింపుతానని చెప్పి, ఆ భాగ్యముతో నింపటానికి, ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? పరిశుద్ధత లేకుండా దేవుని కార్యము జరగదు.
పవిత్రత లేకుండగా, మనుషుడు పరిశుద్ధపరచబడకుండగా, కుటుంబము పరిశుద్ధపరచబడకుండగా, సంఘము పరిశుద్ధపరచబడకుండగా, పట్టణము పరిశుద్ధపరచబడకుండగా దేవుని కార్యాలు జరగవు. దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో, నీ గృహములో, నీ జీవితములో దేవుని బలమైన కార్యాలు జరగాలి. నువ్వు చూడాలంటే నీవు, నీ ఇల్లు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఎలాగ మనమే పరిశుద్ధపరచుకోగలమా? గిన్నెలంటే మనం తోముకోగలము, బట్టలైతే మనం ఉతుక్కోగలము, ఇల్లు అయితే మనం ఊడ్చుకోగలము. కానీ ఈ హృదయాన్ని ఊడ్చేవాడు, ఈ హృదయాన్ని శుభ్రం చేసేవాడు, ఈ హృదయాన్ని కడిగేవాడు ఈ లోకంలో ఎవడో లేడు. నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయన కాల్చిన రక్తం ఒకటే మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించగలదు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మాలిన్యముతో ఉండిపోయినట్టు ఏం చేశాడు? యెహోషువను ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు. అతని తలపైన తెల్లని పాగను పెట్టాడు. మనం చూసాం, ఆ బొమ్మను చూశారు. అది చూసినప్పుడల్లా గుర్తురాల. ఇటువంటి మాలిన్యమైన బ్రతుకులో దేవుడు ప్రశస్తమైన వస్త్రాలతో నన్ను తన సన్నిధిలో నిలబెట్టాడని దేవుని బిడ్డలారా నువ్వు సంతోషించాలి. నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు. నువ్వు అతిశయించడానికి దేవుని బిడ్డలారా ఏ యోగ్యత లేదు. నీకంతా ఉన్నది ఏంటంటే మాలిన్యమైన వస్త్రాలు. దేవుడు కూడా నిన్ను అక్కడే ఆపాడు. ఎందుకో తెలుసా? ఆ వస్త్రము నీ ఒంటి పైన ఉన్నదే. నువ్వు ఆయన సన్నిధిలోకి రావాలంటే అక్కడే నీ వస్త్రము మార్చబడాలి. దేవుడు మార్చాడు. ప్రధాన యాజకుని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ తరువాత దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు జెరుబ్బాబెలుతో. అటు హగ్గయి, ఇటు జకర్యా రెండు ఒలీవ చెట్లు వలె నిలబడి వారికి కావలసిన వాక్యమనే నూనె అందించవచ్చు. వారు నిలబడినట్లు, మందిరము కట్టబడినట్లు, దేవుని పని ముందుకు సాగునట్లుగా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అట్లాగే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యెహోషువను, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను పరిశుద్ధపరిచిన రీతిగానే రేపు రాబోయే చిగురు ప్రజలను, లోకమును పరిశుద్ధపరచబోతున్నాడని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే మనం ఇశ్రాయేలు ప్రజలు కాకపోయినా మనం శుద్ధీకరించబడ్డది ఎవరి వల్ల అంటే యెషయి మొద్దు ద్వారా కలిగిన నీతి చిగురు ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము. అందుకనే చిగురు అనే పేరు యెషయా గ్రంథం నుండి, జకర్యా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో యేసు ప్రభుని గూర్చి చిగురుగా చెప్పబడది. నా సేవకుడగు చిగురుని రప్పించబోతున్నానని చెప్పాడు. యెహోషువ ఎట్లాగైతే పరిశుద్ధపరచబడ్డాడో అలాగే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, అన్య జనులు ఆ రీతిగానే నా సేవకుని ద్వారా పరిశుద్ధపరచబడబోతున్నారని దేవుడు ఆనాడే జకర్యాతో మాట్లాడాడు. మనం ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులం మనము. మనల్ని పరిశుద్ధపరచడానికి నీతి చిగురుగా నజరేయుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని బిడ్డలారా యాజక బృందాన్ని నిలబెట్టిన తర్వాత నాయకుడైనటువంటి, పొలిటికల్ లీడర్గా ఉన్నటువంటి, లేక గవర్నర్గా ఉన్నటువంటి జెరుబ్బాబెలు గురించి మాట్లాడిన తర్వాత, పరిశుద్ధపరిచిన తరువాత ఇప్పుడు దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు? ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరచడం ప్రారంభించాడు. అది 6వ దర్శనంలో చూసాము. ఏమని చూసాం మనము? ఏం చూసాం మనము? ఎగిరిపోయే పుస్తకమును, స్క్రోల్ని మనం చూసాము. అది ఎక్కడ దొరుకుతుంది? ప్రతి ఇంట దొరుకుతుంది. జాగ్రత్త. నీవు దొంగవైతే నీ ఇంట్లో దొరుకుతుంది. నువ్వు అబద్ధాలు ఆడేవాడివైతే నీ ఇంట్లో దొరుకుతుంది. ఆ గ్రంథము దూరి ఏం చేస్తుంది తెలుసా? నీకు తీర్పు తీర్చేస్తుంది. కంటే ఆయన పరిశుద్ధ పరచాలి అంటే దేవుని బిడ్డలారా నీ పాపమును ఆయన కడిగి వేయాలి. నీ పాపము లెక్కను ఆయన సరిచేసేయాలి, చూసేయాలి. కనుక దేవుని బిడ్డలారా అబద్ధపు ఆత్మ మనలో ఉన్న, అబద్ధాలు చెప్పే మనసు మనలో ఉన్న, దొంగతనం చేసే బుద్ధి మనలో ఉన్న, దేవుని బిడ్డ ఇంకా దొంగతనం చేసేవారిగా మనం ఉన్న, తీర్పు రాబోతుంది. ఎందుకంటే తన సన్నిధి రాబోతుంది. కనుక ఆయన సన్నిధి రావాలంటే దేశంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత తొలగిపోవాలి. 7వ వచనంలో ఉన్నటువంటి సారాంశము అదే. ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు? నా సన్నిధిని నేను ఇక్కడ ఉంచబోతున్నాను.
నా సన్నిధిని నేను ఉంచబోతున్నాను. నేనే యెరూషలేముకు అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ఆయన అగ్ని ప్రాకారంగా ఉండాలంటే ఆ పట్టణంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత తొలగించబడాలి. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పాపము తొలగించబడాలి. పాపులైనటువంటి వారు, అబద్ధికులైనటువంటి వారు, అబద్ధాలు ఆడేటువంటి వారు, అబద్ధ ప్రమాణాలు చేసేవారు, దొంగతనములు చేసేవారు నిర్మూలము చేయబడాలి. దేవుడు చెప్తున్నాడు అక్కడ. నా గ్రంథము ఎక్కడుందంట? గాలిలో ఎగురుతుంది. ఎక్కడికి వెళ్తుంది అది? ప్రతి ఇంటికి వెళుతుంది. ప్రతి వ్యక్తిని వెంటాడి పట్టుకుంటుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏం జరగట్లేదని నువ్వు పాపం చేసుకుంటూ వెళ్తే, అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తే, దొంగతనం చేసుకుంటూ వెళ్తే, ఇదిగో దేవుని వాక్యము రాబోతుంది పట్టుకోవటానికి. ఎందుకంటే ఆయన ఎదుట ఏ అపవిత్రమైన దానికి చోటు లేదు. ఉజ్జాయ ఏమైపోయాడు? ఉజ్జాయింపోయాడు. అయ్యో, మా బండి మీద తీసుకొని వస్తున్నారు, ఎడ్ల బండి మీద తీసుకొని వస్తున్నారు, ఇది జారిపోతుందని దాన్ని చేయి చాపి పట్టుకొని పోయాడు. ఆపుదాం అనుకున్నాడు. దేవుని నువ్వు కాపాడగలవా? దేవునికి కాపుదలు నీవు ఇవ్వగలవా? దేవుని బిడ్డలారా, దేవుని పని ఎలా చేయాలో దేవుని బిడ్డ అలాగే చేయాలి. కానీ నీ ఆలోచనతో చేస్తే ఏమైపోతావంటే పతనమైపోతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదివారు అక్కడ? నిర్మూలమైపోతారు మీరు అని చెప్పేసి దేవుడు మాట్లాడారు. అబద్ధం ఆడేవారితో ఏమనంటే వారు కొట్టివేయబడతారు. అంటే ఏంటి? చెట్టు కొట్టివేస్తే బ్రతుకుతుందా? ఇంకా ఫలాలు ఫలిస్తుందా? అంటే దాని చాప్టర్ క్లోజ్. అట్లాగే ఏం చేస్తాడంటే దేవుడు? కొట్టివేయబడతారు. ఎవరిని? దొంగతనం చేసేవారిని. అబ్బే, మీ ఎప్పుడు దొంగతనం చేయలేదండి, ఏ స్టేషన్లో మేము ఉండలేదండి, ఏ పోలీసు మా ఇంటికి రాలేదు అనుకుంటున్నారు మీరు. మలాకీ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చదువుకోండి. మలాకీ గ్రంథంలో చదవండి. దేవుడు మాట్లాడాడు, నాకు దశమ భాగం తీసుకురావటంలో మీరు దొంగలైపోయారు. నా సమయాన్ని నాకు ఇవ్వటంలో ఏమైపోయారు మీరు? ఇంకా మనలో పశ్చాత్తాపం రావట్లేదు, ఇంకా మనలో మారు మనసు రావట్లేదు, ఇంకా భయము కలగట్లేదు. అయ్యో, నేను నశించిపోతాను, నన్ను కొట్టివేస్తాడు దేవుడని మనలో భయము పుట్టట్లేదు. ఏం చేయాలి? ఏమవుతారు? జాగ్రత్త. నీ ఇంటిలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించిన తరువాతే దేవుని సన్నిధిలో నీ ఇంట్లో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అదే అన్నమాట. దీంట్లో ఇప్పుడు చదివినటువంటి విషయం ఏంటంటే, తూములో ఏముంది? ఇప్పుడు మీకు మరొక బొమ్మను మీకు చూపిస్తాను, చూడండి పిక్చర్ని. ఇది సంగతి. చూడండి, అర్థమవుతుందా? కనబడుతుందా? తూమన్నాం కదా, దాన్ని హెబ్రీ భాషలో మరొక అర్థం ఏంటంటే బాస్కెట్, బుట్ట. కొన్ని ట్రాన్స్లేషన్లో బాస్కెట్ అని రాయబడి ఉంది, కొన్ని ట్రాన్స్లేషన్లో ఇఫా అని రాయబడి ఉంది. ఇఫా అంటే తూము. అర్థమైందా? స్త్రీ అందులో కూర్చుంది. అది క్లోజ్ చేస్తే మనకు అర్థం కాదు కాబట్టి అలా చూపిస్తాను పిక్చర్లో. ఏం చేస్తున్నారు దూతలు? తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని? ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీనారు దేశం అంటే బబులోనుకు తీసుకెళ్తున్నారు. ఇది ఇక్కడ ఉండే స్త్రీ కాదు, ఇక్కడ ఉండవలసిన స్త్రీ కాదు. ఇది ఏంటంటే వేశ్య, దోషమూర్తి, దొంగ, ప్రజలను ఆ అపవిత్రతలోనికి, పాపంలోనికి నడిపించే స్త్రీది. ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు? తన సన్నిధిని తీసుకురావటానికి, తన సన్నిధితో పట్టణాన్ని నింపడానికి, దేశాన్ని నింపడానికి, తాను అగ్ని ప్రాకారంగా ఉండటానికి ఆ దేశంలో ఉన్నటువంటి అపవిత్ర అంతటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తొలగించేస్తున్నాడు. ఆయన సెపరేట్ చేస్తున్నాడు. అపవిత్రమైన దానిని దేవుని బిడ్డారా, పవిత్రత రాకమునుపు ఏం చేస్తున్నాడంటే దానిని ఆయన వేరు చేస్తున్నాడు. ఈ దర్శన భావం ఏంటంటే దేవుని బిడ్డారా, గాడ్ ఈజ్ సెపరేటింగ్. దేవుడు ప్రత్యేకపరచుతున్నాడు. దేనిని? పాపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? అది ఉండవలసింది బబులోన్లో కానీ ఇశ్రాయేల్లో కాదు, దేవుని మందిరంలో కాదు, దేవుని సన్నిధిలో కాదు. అది ఉండవలసింది దేవుని సన్నిధికి ఏ విధమైన పాపానికి చోటు లేదు. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని మందసము. తెలుసా దేవుని మందసం? మీకు తెలుసా అండి? దేవుని మందసం పైన కూడా ఏముంటారు? కెరూబులు రెక్కలు చాపి ఉంటారు. ఒకరికి ఎదురెదురుగా ఉండే కెరూబులు చాపి ఉంటారు. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆ కెరూబుల మధ్యలో ఆ కరుణాపీఠం పైన ఈ యొక్క ప్రధాన యాజకుడు తీసుకెళ్ళినటువంటి ఆ రక్తాన్ని ఇలాగా చిలకరిస్తాడు. అతడు పరిశుద్ధంగా ఉంటే బయటికి వస్తాడు, లేకపోతే అక్కడే చచ్చిపోతాడు. దేవుడు బిడ్డలారా, అలాంటి చిత్రంలాగానే మనకి జ్ఞాపకం వచ్చినప్పటికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సన్నిధిని తీసుకురాబోతున్నాడు. మందిరంలో ఏం పెట్టాలి? మందిరంలో ఏముండాలి? మందస్సం ఉండాలి. అక్కడ ఏముంది? అక్కడ తూము ఉంది. తూములో స్త్రీ ఉంది. దానిపైన సీసబిల్ల ఉంది. దాన్ని ఏం చేస్తున్నారు? దూతలు వచ్చి ఏం చేస్తున్నారు? గాల్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. గాల్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ ఉండాలి? సినారు దేశంలో ఉండాలి. అది ఎంత మాత్రము కూడా యెరూషలేములో దేవుని మందిరంలో ఉండటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేశంలో ఉన్నటువంటి అపవిత్రతను అంతటిని కూడా, దోషమూర్తిని అంతటిని కూడా దేవుడే తొలగించేవాడిగా ఉన్నాడు. ఆయనే తొలగిస్తాడు. ఆయనే దేవుని బిడ్డలారా తన ప్రజలను, తన పట్టణమును, తన సన్నిధిని కనపరిచి దేవుని బిడ్డలారా తన మందిరమును పవిత్రపరచువాడు. తన మందిరమును తన మహిమతో నింపేవాడు. హల్లెలూయా. హగ్గయి గ్రంథంలో చూస్తే పూర్వీకులైనటువంటి వారు, లేక వాళ్ళ పెద్దలైనటువంటి వారు ఈ మందిరాన్ని చూసి సొలొమోను కట్టినటువంటి ఆ మందిరమును జ్ఞాపకం చేసుకొని, లేక దేవుని బిడ్డ ఆనాడు ఉన్నటువంటి మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మందిరంతో పోల్చుకుంటే ఈ మందిరం ఎంతదండి? ఈ మందిరం ఏ పాటిది? అది ఎంత బ్రహ్మాండం కట్టారు అని చెప్పేసి అంటే దేవుడు అంటాడు, మునుపటి మందిరము కంటే ఇప్పటి మందిరపు మహిమ ఎక్కువ అని చెప్పి మాట్లాడ దేవుడు. ఈ మందిరాన్ని నా మహిమతో నింపబోతున్నాను. ఆ మందిరంలో కంటే కూడా ఈ మందిరములో నేను నా మహిమను నింపబోతున్నాను అని చెప్పేసి హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడటం మనం చూస్తాం 2వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధి రావాలంటే మనము పాపం నుండి సెపరేట్ అవ్వాలి. పాప సంబంధమైన క్రియల నుండి సెపరేట్ అవ్వాలి. దేవుని బిడ్డలారా అబద్ధముల నుండి, మోసముల నుండి, అబద్ధ ప్రమాణముల నుండి మనము ప్రత్యేకపరచబడాలి. వాటిని ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా మనం అంగీకరించి మనం పశ్చాత్తాపపడినట్లయితే దేవుడు మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఆయన తొలగించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అక్కడికి తీసుకుపోయిన ఏం చెప్తున్నారు దాని గురించి? సీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవచ్చున్నారు. మరో ట్రాన్స్లేషన్లో ఉన్నది దేవుని బిడ్డలారా ఒక మందిరాన్ని కడుతున్నారట. దేనికి మందిరాన్ని కడుతున్నారు? ఈ స్త్రీకి కడుతున్నారు మందిరము. ఈ దోషమూర్తికి మందిరము కట్టబడుతుంది. ఎక్కడ? బబులోన్లో. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమన్నారంటే మహా బబులోను కూలిపోయెను. కట్టబడుతుంది. ఇక్కడ కట్టబడ్డది సమస్తమైన అపవిత్రతకు, దయ్యములకు నిలయమైనటువంటి మహా పట్టణముగా కట్టబడినటువంటి బబులోను. దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, దేవుడు దర్శనం చూపిస్తున్నాడు, ఆ మహా బబులోను కూలిపోయినదే. హల్లెలూయా. కట్టడానికి అక్కడికి వెళ్ళిపోదు. అంటే దేవుని మందిరానికి, అపవిత్రతతో నిండినటువంటి దయ్యముల మందిరానికి పోలికగా, దేవునికి పోటీగా అది కట్టబడినట్లుగా చేస్తున్నారు. అపవాది చేసే ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా కాపీ చేస్తాడు. వాడు దేవుని లాగానే వాడు చేయాలని చూస్తాడు. వెలుగు దూత వలె వేసుకొని దేవుడి లాగా వాడు మనకు కనపడి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినట్టుగానే ఇచ్చి దాని ద్వారా దేవుని బిడ్డల తరువాత మనల్ని భయంకరమైనటువంటి శాపంలోనికి, భయంకరమైన వేదనలోనికి, భయంకరమైనటువంటి శ్రమలోనికి వాడు తీసుకొని వెళ్తాడు. జాగ్రత్త. ప్రభువు చేసినట్టుగానే అనిపిస్తాయి. వాడు మాట వింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ తరువాత కలిగే అనార్థము చాలా నష్టముతో కూడినది. దేవుని బిడ్డలారా ఇప్పుడు చెప్పండి,
దేవుని మందిరము లేక దేవుని సన్నిధి, దేవుని మందసము నీ ఇంట్లో కావాలా? లేకపోతే ఈ సంకుబుడ్డి కొంగలు మోసుకుపోతున్న ఈ దోషమూర్తి నీ ఇంట్లో కావాలా? ఎవని ఇంటిలో, ఎవని హృదయంలో ఆయన మందసము, ఆయన సన్నిధి ఏలుబడి చేస్తుందో అట్టివాడే పరలోక రాజ్యానికి చేరతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏముంది మీ ఇంట్లో? ఏముంది మీ ఇంట్లో? బబులోను ఉంచుకుంటావా? నీ ఇంట్లో బబులోను తీసేస్తావా? దేవుడు కోరుతున్నాడు, నీలో ఉన్న బబులోను తీసివేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న బబులోను తీసివేయాలని కోరుకుంటున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క తూముని ఆయన తీసుకొని పోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వెళ్ళిపోతే కానీ మన ఇంట్లోనికి దేవుని మహిమగైన సన్నిధి దిగి రాదు. కనుక ఏం చేయాలి? పాపములను ఒప్పుకొనండి, పరిశుద్ధ పరచబడటానికి ఇష్టపడండి. నీలో ఉన్న ప్రతి దోషమును, ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయతను, నీలో ఉన్నటువంటి ప్రతి పాప సంబంధమైన కార్యములను ఇప్పుడే విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడితే ఇదిగో దేవుని సన్నిధి నీ ఇంటిలో దిగి వచ్చుచున్నది. హల్లెలూయా. ఆయన మహిమ దిగి రాబోతున్నది. అప్పుడు ఏ చీకటి శక్తులకు, అపవిత్ర ఆత్మలకు, ఎటువంటి అల్లరికి, ఎటువంటి దేవుని పిల్లల అల్లరితో కూడిన ఆటపాటలకు చోటు ఉండదు. హల్లెలూయా. సంతోషిస్తారా? దేవుని సన్నిధి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని సన్నిధి వస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? దావీదుని జ్ఞాపకం చేసుకోండి. ఆగలేకపోయాడు. నేను రాజులను కూడా ఆయన మర్చిపోయాడు. తన పై వస్త్రం కూడా జారిపోకూడదు రాజుకి. దేవుని పిల్లరా, అయినా కానీ అసలు అదేమి పట్టించుకోలేదు. ఏం చేశాడు? ఎప్పుడైనా నాట్యం ఆడారా మీరు? ఇంటికి వెళ్ళి ఆనందం దొరికింది, ఈ ఆనందం అసలు మీరు ఇంటి దాకా తీసుకెళ్తున్నారా? వస్తుందా? లేకపోతే సంకుబుడ్డి కోరి వచ్చేస్తుందా? చెప్పాలి. తీసుకెళ్తున్నారా? మీ ఇళ్ళల్లో బబులోనుకి మీరు చోటేస్తున్నారు. సమస్తమైన అపవిత్రతకు చోటేస్తున్నారు. సమస్తమైనటువంటి దయ్యములు నివాసం చేసేటువంటి గృహాలుగా మీరు మారుస్తున్నారు. జాగ్రత్త. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని బిడ్డలారా సంతోషము, సమాధానము, ఆనందము. అపవిత్రతకు చోటివ్వకండి, అబద్ధాలకు చోటివ్వకండి, అబద్ధ ప్రమాణాలు చేయకండి, అబద్ధాలు ఆడకండి, దొంగతనము చేయకండి. దేవుని సన్నిధిని, దేవుని బిడ్డలారా, దేవుని సమయాన్ని మీరు దొంగిలించకండి. ఎందుకంటే దేవుడు దీనిని సెపరేట్ చేసిన తర్వాత తన సన్నిధిని తీసుకురావాలని ఆయన కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల లేక మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా బబులోను కావాలా? దేవుని బిడ్డలారా దేవుని రాజ్యము కావాలా? ఈ తూము కావాలా? దేవుని సన్నిధి కావాలా? దేవుని మందసం కావాలా? నీ హృదయాన్ని ఆయన మందసముగా మార్చి, నీ హృదయం అనేటువంటి దేవుని మందసములో ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని ఉంచి నీ హృదయంలో దేవుని సన్నిధిని అనుభవించు. నీవప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ మట్టుకే కాదు, నీ ఇంటికే కాదు, దేవుని బిడ్డలారా అన్య జనాంగానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు దేని కొరకైతే పిలిచాడో దాని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేనికి పిలిచాడు? మనలను సాక్షులుగా ఉండటానికి పిలిచాడు. నువ్వు సాక్ష్యం ఇస్తే ఏం జరుగుతుంది? ఇతరులు మారుతారు. కనుక నీ ద్వారా ఆ కార్యము జరగాలని ప్రభువు కోరుచున్నాడు. అందుకనే పాడైపోయినటువంటి ఇశ్రాయేలుని, పాడైపోయినటువంటి యెరూషలేమును, పాడైపోయినటువంటి దేశమును, పాడు దెబ్బగా ఉన్నటువంటి దేశమును దేవుని బిడ్డలారా తన మందిరమును కట్టి తనకు ఆ పట్టణానికి తానే అగ్ని స్తంభముగా, అగ్ని ప్రాకారంగా ఉండి తన సన్నిధిని తీసుకురాబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి ఈరోజు మనతో కూడా ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన సంఘంగా ఉన్న మన మధ్యలో నజరేయుడైన యేసు ఉన్నాడు. తన సన్నిధిని సంపూర్ణ సంతోషముతో మనను ఆయన ఆనందింపజేయుచున్నాడు. ఆయన సన్నిధిలో ఏముంది చెప్పండి?
సంపూర్ణ సంతోషం, ఎక్కడ లేని సంతోషం ఉన్నది. నీవు ఏది కొన్నా, ఏది తాగినా, ఏది తిన్నా, ఎక్కడికి వెళ్ళినా దొరకని సంతోషము దేవుని సన్నిధిలో కలదు. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిని మనం ఆనందించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించేద్దాము. మొదటగా వారి మధ్యలో ఉన్నటువంటి అపవిత్రమైన వారిని ఏం చేశాడు? కొట్టివేశాడు. ఆ తర్వాత అపవిత్రమైనటువంటి ఆ దోషమూర్తిని దేవుడు తొలగించేశాడు. నెక్స్ట్ వచ్చేది ఏంటిది? దేవుని సన్నిధి, మహిమతో, ప్రభావముతో, శక్తితో కూడిన ఆయన సన్నిధి దిగి రాబోచున్నది. హల్లెలూయా.